హాయ్ ఎవరీవన్, మీరు మీ మొబైల్లో సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తున్నారా? అదే విధంగా మీరు కూడా యాజ్ అన్ ఇన్వెస్టర్ అప్డేట్ అవ్వాలి. అదేంటి యాజ్ అన్ ఇన్వెస్టర్ అప్డేట్ అవ్వడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అదేనండి, ఇంతకు ముందు మీరు యూట్యూబ్ వీడియోస్ గనక చూస్తే బేసిక్ అనాలిసిస్ తో ఆర్ఓఈ, ఆర్ఓసిఈ, ప్రైస్ టు ఎర్నింగ్స్ ఇలాంటి వాటితో స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ అంతా మారిపోయింది. ఏఐ జనరేషన్ స్టార్ట్ అయింది. ప్రతి చిన్న ఇన్వెస్టర్ కూడా బేసిక్ అనాలిసిస్ కాకుండా ఒక ప్రొఫెషనల్ లాగా ఏఐని యూస్ చేస్తూ యాన్యువల్ రిపోర్ట్ స్టడీ చేయొచ్చు. దీని గురించి నేను లాస్ట్ 1 మంత్ నుంచి యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూనే ఉన్నాను. ఆల్రెడీ చాలా మంది ఈ ఏఐని యూస్ చేస్తూ యాన్యువల్ రిపోర్ట్స్ ని స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. హోప్ఫుల్లీ మీరు కూడా స్టార్ట్ చేశారు అని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు గనక ఇంకా స్టార్ట్ చేయలేదు అని అంటే ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక బేసిక్ ఇన్వెస్టర్ నుంచి ఒక ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ గా మారుతారు. సో మన వీడియోలోకి వెళ్తే, మార్కెట్ లో ఎన్నో స్టాక్స్ 10 సంవత్సరాలైనా కూడా కనీసం ఎఫ్డి ఇచ్చిన రిటర్న్స్ కూడా ఇవ్వవు. థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్ నెగిటివ్ రిటర్న్స్ కూడా ఇస్తూనే ఉంటాయి. మంచి స్టాక్ ని కనుక్కోవడం కష్టం, కానీ చెడ్డ స్టాక్ ని మనం చాలా ఈజీగా కనుక్కోవచ్చు. దానికోసం ఒక కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ లో ఏమి ఉందో కాదు, ఏం లేదో చూడాలి. జనరల్ గా కంపెనీస్ ఆ కంపెనీకి సంబంధించిన చెడ్డ విషయాలన్నింటినీ కూడా దాచిపెడుతూ ఉంటాయి. ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న కంపెనీలో ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే 5 సిగ్నల్స్ గనక ఏవైనా ఉన్నాయి అని అంటే ఆ కంపెనీ బ్యాడ్ స్టాక్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని చాలా డీప్ గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో ఒక కంపెనీలో ఉండకూడని 5 రెడ్ సిగ్నల్స్ ఏంటి, అండ్ వీటన్నిటినీ కూడా ఒక సింగిల్ ప్రాంప్ట్ తో మనం ఎలా కనిపెట్టొచ్చు అనేదే ఈ వీడియో. ఈ వీడియో ఎండ్ లో నేను ఇచ్చే ప్రాంప్ట్ ని యూజ్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసే కంపెనీ బ్యాడ్ కంపెనీయా అని చెప్పి అది ఈజీగా చెప్పేస్తుంది. సో ఈ 5 రెడ్ సిగ్నల్స్ లో ఫస్ట్ రెడ్ సిగ్నల్ ఒక కంపెనీ యొక్క క్యాష్. యూజువల్ గా ఒక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తూ కంపెనీ రెవెన్యూ పెరుగుతుందా లేదా, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయా లేదా అని చాలా మంది ఈజీగానే అర్థం చేసుకోగలుగుతారు. కానీ క్యాష్ ఫ్లోస్ చదవడం చాలా మంది కష్టం. అందుకనే కంపెనీలోని మ్యానిపులేషన్స్ అన్ని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఏవైతే కంపెనీస్ కి ప్రాఫిట్స్ ఉన్నా కానీ క్యాష్ జనరేట్ అవ్వట్లేదో అలాంటి కంపెనీస్ ని మనం మ్యానిపులేటివ్ కంపెనీస్ లేదా మేనేజ్మెంట్ రాని కంపెనీస్ అని అనుకోవచ్చు. సో మీరు బేసిక్ లెవెల్లో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో ప్రాఫిట్స్ పెరగడం చూస్తారు, కానీ క్యాష్ ఫ్లో జనరేషన్ కూడా జరగాలి. ఒక క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లోని ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో ప్రాఫిట్స్ తో మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అవ్వని కంపెనీస్ చాలా సార్లు హిస్టారికల్ గా కొన్ని సంవత్సరాల పాటు బ్యాడ్ రిటర్న్స్ ఇచ్చాయి. అంతేకాకుండా చాలా స్టాక్స్ క్రాష్ అయ్యాయి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మన్పసంద్ బెవరేజెస్. ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో 2013 నుంచి 2017 దాకా ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ గనక మనం అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతూ ఉన్నాయి. వేరస్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ మాత్రం ఇర్రెగ్యులర్ గా మూవ్ అవుతూ ఉన్నాయి. బట్ ఎనీహౌ ఈ ప్రాఫిట్ కి అండ్ అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కి కొంతవరకు మ్యాచింగ్ గానే కనిపించింది. బట్ దీని డీటెయిల్డ్ అనాలిసిస్ లో గనక వెళ్ళి అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా ఇన్వెస్టింగ్ మనీ లాగా 150 crores, 300 crores, 600 crores చూపించింది. కానీ అదే టైంలో ఈ కంపెనీ యొక్క అసెట్స్ అబ్జర్వ్ చేస్తే కేవలం 80 crores, 266 crores అండ్ 448 crores ఉంది. అంటే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కంటే కూడా దీని అసెట్స్ తక్కువగా ఉన్నాయి. సరే, దీని ద్వారా ఏమైనా సేల్స్ జనరేట్ అయ్యాయా అని అబ్జర్వ్ చేస్తే సేల్స్ జనరేషన్ కూడా ఇన్వెస్ట్మెంట్ తో పోలిస్తే ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నాయి. అది మీకు స్పెసిఫిక్ గా 2017 లో కనిపిస్తుంది. మీరు 2016 లో అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 300 crores ఉన్నప్పుడు సేల్స్ 500 crores దాకా ఉంది. వెరస్ నెక్స్ట్ ఇయర్ ఇన్వెస్టింగ్ అమౌంట్ అనేది 617 crores కి పెరిగినా కూడా అది 2017 లో కేవలం 700 crores సేల్స్ మాత్రమే జనరేట్ చేశాయి. ఒకవైపు అసెట్స్ పెరగలేదు, రెండో వైపు సేల్స్ పెరగలేదు. అంటే ఈ అమౌంట్ అనేది ఎక్కడో మ్యానిపులేషన్ జరిగింది. యాక్చువల్ గా ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా కూడా ఇక్కడ ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ క్యాష్లు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. వెరస్ ఇన్వెస్టింగ్ క్యాష్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోతో కంపేర్ చేసుకుంటే ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లోస్ కానీ లేదా ఫినాన్సింగ్ క్యాష్ ఫ్లోస్ కానీ చాలా పెద్ద నెంబర్లు ఉన్నాయి. ఎప్పుడైతే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఇలా ఆపరేషనల్ క్యాష్ ఫ్లో చాలా చిన్నగా ఉండి ఇన్వెస్టింగ్ క్యాష్ ఫ్లోస్ కానీ ఫినాన్షియల్ క్యాష్ ఫ్లోస్ కానీ ఎక్కువగా ఉన్నాయి అని అంటే అది ఒక రకంగా బ్యాడ్ మేనేజ్మెంట్ అనే అనుకోవచ్చు. లేదా కొన్నిసార్లు ఇలాంటి కంపెనీలో ఫ్రాడ్ జరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని కూడా మనం అనుకోవచ్చు. అయితే మీకు ఒక డౌట్ వస్తుంది, దీన్ని నేను ఎలా ఐడెంటిఫై చేస్తాను అని అనుకుంటున్నారు కదా. మీరు స్పెసిఫిక్ గా దీనికోసం కూర్చొని వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వీడియో ఎండ్ లో నేను ఇచ్చే ప్రాంప్ట్ మీకోసం ఈ పనిని చేసి పెడుతుంది. కాకపోతే ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని చదవడం మీకు రావాలి కాబట్టి ఈ పాయింట్స్ నేను ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ రెడ్ సిగ్నల్ గురించి తెలుసుకుందాం. యూజువల్ గా ప్రతి కంపెనీకి ఆడిటర్స్ ఉంటారు. ఈ ఆడిటర్స్ లో ఎవరైనా గనక సడన్ గా రిజైన్ చేస్తే
అలాంటప్పుడు ఆ కంపెనీలో మ్యానిపులేషన్ జరగడానికి కొంతవరకు ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఆడిటర్స్ రిపోర్ట్ లో ఒకవేళ రిజైన్ చేశారు అని తెలిసింది అని అంటే ఖచ్చితంగా అది బ్యాడ్ కంపెనీ అని అనుకుంటారు. కానీ అలా కాదు, ప్రతిసారి బ్యాడ్ కంపెనీ కాదు. కొన్నిసార్లు మాత్రమే మనం హిస్టారికల్ గా అబ్జర్వ్ చేసినప్పుడు ఈ మన్పసంద్ బెవరేజ్ లాంటి స్టాక్స్ లో 2018 లో 19 లో కంటిన్యూస్ గా ఆడిటర్స్ రిజైన్ చేస్తూ వెళ్లారు. అలాగే వక్రాంగి లాంటి స్టాక్స్ లో కూడా 2018 లో ఆడిటర్స్ రిజైన్ చేశారు. కాకపోతే ఒక విషయం ఏంటంటే, ఆడిటర్స్ రిజైన్ అనేది అప్పుడప్పుడు కామనే. కానీ ఎలాంటప్పుడు మనం జాగ్రత్తగా అనాలిసిస్ చేయాలి అని అంటే, ఆడిటర్ రిజైన్ చేసేటప్పుడు ఒకవేళ క్వాలిఫైడ్ ఒపీనియన్ అని గాని ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ అని గాని ఇస్తే వాటిని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. జనరల్ గా ఏం జరుగుతుందంటే, ఒక కంపెనీ బాగలేదు కాబట్టి నేను రిజైన్ చేస్తున్నాను అని ఎవ్వరూ చెప్పరు. ఆ కంపెనీ చేసే ఫ్రాడ్ గురించి పూర్తిగా చెప్పకపోయినా ఇలాంటి సెన్సిటివ్ వర్డ్స్ వాడి మనకు ఒక సిగ్నల్ ఇస్తూ ఉంటారు. సో అందుకని ఆడిటర్ రిజైన్ చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేశారు అన్న దాన్ని బట్టి ఆ కంపెనీలో ఏదైనా ఫ్రాడ్ జరుగుతుందేమో అన్న ఛాన్సెస్ మనం తొందరగా తెలుసుకోవచ్చు. అగైన్ దీనికోసం కూడా మీరు వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఏఐ దానంతట అది వెతికి పెడుతుంది. మీరు చేయాల్సిందల్లా యాన్యువల్ రిపోర్ట్ ని ఏఐ గా అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మన థర్డ్ పాయింట్ లో, ఒక కంపెనీ జనరల్ గా ఎప్పుడైనా డబ్బులు కావాలి అని అనుకుంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ నుంచి తీసుకోవచ్చు, లేదా ఆ కంపెనీ అప్పు తీసుకోవచ్చు. అయితే ఒకవేళ అప్పు తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళకున్న ఫిజికల్ అసెట్స్ ని ఏదైనా షూరిటీకి పెట్టి ఆబ్వియస్ గా లోన్ తీసుకుంటూ ఉంటారు. కానీ అలా కాకుండా కంపెనీ యొక్క షేర్స్ ని ప్లెడ్జ్ చేసి గనక లోన్ తీసుకుంటున్నారు అని అంటే అలాంటప్పుడు అది ఆ కంపెనీకి రిస్క్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా. యూజువల్ గా 25% కంటే ఎక్కువ ప్లెడ్జింగ్ ఉంది అని అంటే అలాంటి కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేయకూడదు. హిస్టారికల్ గా చాలా సార్లు ప్రమోటర్ ప్లెడ్జింగ్ ఎప్పుడైతే 80% 90% దాటిందో ఆ కంపెనీస్ ఫెయిల్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ కనిపించాయి. కొన్ని స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసుకుంటే 2018 లో రిలయన్స్ క్యాపిటల్ కానీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాదాపు 74%, 83% ప్లెడ్జింగ్ ఉంది. వెరస్ నెక్స్ట్ ఇయర్ 96% అండ్ 98% పెరిగాయి. సో ప్రమోటర్ ప్లెడ్జింగ్ ఎప్పుడైతే ఇలా డ్రాస్టికల్ గా పెరుగుతూ ఉంటుందో అదొక బ్యాడ్ సిగ్నల్ గా మనం అనుకోవచ్చు. దీని డీటెయిల్స్ కూడా మనకి యూజువల్ గా యాన్యువల్ రిపోర్ట్స్ దొరుకుతూనే ఉంటాయి. అయితే రిలయన్స్ అనిల్ అంబానీ సిచ్యువేషన్ ముందుగానే చాలా మందికి తెలుసు. కానీ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చిన క్రాష్ ఫ్యూచర్ గ్రూప్ లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఫ్యూచర్ గ్రూప్ లో 2019 లో బియానీ ఫ్యామిలీకి దాదాపు 33.5% షేర్ హోల్డింగ్ ఉన్నా కూడా అందులో కంప్లీట్ గా ఆల్మోస్ట్ వీళ్ళు ప్లెడ్జ్ చేసుకునే ఉన్నారు. 2020 లో ఆ స్టాక్ క్రాష్ అయినప్పుడు దాదాపు 90% పడ్డం మనం చూసాం. ప్రమోటర్ ప్లెడ్జింగ్ గలక ఇలా ఎక్సెసివ్ గా ఉంది అని అంటే క్రైసిస్ టైంలో ఆ కంపెనీని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. అందుకని ఇలాంటి కంపెనీస్ కూడా మనం ఇన్వెస్ట్ చేయకూడదు. ఫైనల్ గా లాస్ట్ 2 రెడ్ సిగ్నల్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఒక కంపెనీ యొక్క రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. జనరల్ గా మనం మూవీస్ లో చూస్తూ ఉంటాం, కొన్ని పెద్ద కంపెనీలు చిన్న చిన్న షెల్ కంపెనీస్ పెట్టేసి దానికి మనీ డైవర్ట్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఒక మేజర్ కంపెనీ సబ్సిడరీస్ కి గనక మనీ డైవర్ట్ చేస్తుంటే అలాంటి వాటిని కూడా మనం యాన్యువల్ రిపోర్ట్స్ లో ముందుగానే తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఫైనల్ గా 5th సిగ్నల్ లో, ఒక కంపెనీ అది స్ట్రాంగ్ అని ప్రూవ్ చేసుకోవడానికి బ్యాలెన్స్ షీట్స్ లో ఆ కంపెనీ యొక్క అప్పుల వివరాల్ని దాచిపెడుతుంది. సో ఇలాంటి వాటి గురించి కూడా కంటింజెంట్ లయబిలిటీస్ అని లేదా ఫుట్ నోట్స్ లో కానీ దాని ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ ఉంటుంది. వీటిని యూజువల్ గా మనలాంటి వాళ్ళు చదవరు. కానీ యాన్యువల్ రిపోర్ట్ లో ఈ డేటా మనకు ఉండడం వల్ల ఈ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే హిడెన్ డెట్స్ ని కానీ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ 5 పాయింట్స్ ని ప్రతి యాన్యువల్ రిపోర్ట్ లో ఈజీగా మనం చెక్ చేయాలి అని అనుకుంటే మీకు స్క్రీన్ మీద కనపడుతున్న ఈ ప్రాంప్ట్ మీకు పూర్తిగా హెల్ప్ చేస్తుంది. దీన్ని నేను కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో ఉంచుతాను. మీరు చేయాల్సిన పనల్లా screener.in వెబ్సైట్ కి వెళ్ళండి. మీకు ఏ కంపెనీ అనాలిసిస్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. సింపుల్ గా ఆ కంపెనీ యొక్క లాస్ట్ పేజీ గనక మీరు వెళ్తే డాక్యుమెంట్స్ లో యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి. లాస్ట్ 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ యాన్యువల్ రిపోర్ట్స్ ని డౌన్లోడ్ చేయాలి. దానికోసం ఇక్కడ మీకు యాన్యువల్ రిపోర్ట్స్ కింద కనపడుతున్నాయి కదా, దీన్ని మనం క్లిక్ చేస్తే అది మనకి డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిన ఫైల్ ని ChatGPT గానీ, జెమినీ గానీ, క్లాడ్ గానీ ఎందులో అయినా సరే మీరు అప్లోడ్ చేసిన తర్వాత నేను మీకు ఇచ్చిన ప్రాంప్ట్ ని కాపీ పేస్ట్ చేసి సింపుల్ గా ఎంటర్ క్లిక్ చేస్తే చాలు. ఆటోమేటిక్ గా ఈ 5 నెగటివ్స్ లో ఏదైనా ఈ కంపెనీలో ఉన్నాయా అని చెప్పి యాన్యువల్ రిపోర్ట్ మొత్తం స్టడీ చేసి మనకి ఏఐ అనేది ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఒకవేళ మీకు ఇంగ్లీష్ లో చదవడం కష్టంగా ఉంది అని అనుకుంటే సింపుల్ గా ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ తెలుగు అంటే మీకు కావాల్సిన డేటా అంతా ఇక్కడ క్లియర్ గా వస్తుంది. దీన్ని చదవడం ద్వారా ఒక కంపెనీ బ్యాడ్ కంపెనీ అయితే బై మిస్టేక్ మీరు అందులో ఇన్వెస్ట్ చేస్తుంటే ముందుగానే అలాంటి కంపెనీల్ని ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. అయితే ఒక కంపెనీ బ్యాడ్ కంపెనీ అవ్వడానికి ఈ 5 లో ఒక్కటి మ్యాచ్ అయినా చాలు. ఎందుకంటే ఈ 5 రెడ్ సిగ్నల్స్ లో ఏ ఒక్క సిగ్నల్ మ్యాచ్ అయినా కూడా అది మేనేజ్మెంట్ యొక్క బ్యాడ్ క్వాలిటీ అని చెప్తుంది. ఆ బిజినెస్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా మేనేజ్మెంట్ కి బ్యాడ్ క్వాలిటీస్ ఉంటే అదే క్వాలిటీస్ కంటిన్యూ
కంటిన్యూ అవుతూ ఉంటే ఆబ్వియస్ గా అవి మనకి బ్యాడ్ రిటర్న్స్ ని తీసుకొస్తాయి. అందుకని మీరు ఎప్పుడైతే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయబోతున్నారో దానికి ముందు ఈ 5 రెడ్ సిగ్నల్స్ లో ఏవైనా రెడ్ సిగ్నల్స్ మీకు ఆ కంపెనీలో కనిపిస్తున్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. సో ఫైనల్ గా మీకు కనపడుతున్న ఈ ప్రాంప్ట్ అంతా కూడా కింద డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్ లో ఉంటుంది. దీన్ని సేవ్ చేసుకోవడం మర్చిపోకండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్.